అందరికీ యోగా ఆరోగ్యాన్ని చేకూరుస్తుందని సీనియర్ సివిల్ జడ్జి చైతన్య అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రశాంత జీవనాన్ని అలవర్చుకోవడంలో భాగంగా యోగాను ప్రతినిత్యం చేయాలని ఆమె తెలిపారు. ఒక్క యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేజిస్ట్రేట్ శివనమృత, స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కృష్ణయ్య, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. శ్వాస తీసుకోవడం, ఆపోజిట్ ముక్తో వదలడం, అదే ప్రిన్సిపల్. నాడీశ్వరం నైట్ పూట అనీజీగా ఉన్నప్పుడు, నిద్ర పట్టినప్పుడు శ్వాస వదులుతూ ఉంటాం. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ సమస్య రెండైనా శ్వాస తీసుకోవాలండి, ఏం కష్టం. శ్వాస తీసుకుంటూ సమస్య, శ్వాస వదులుతూ రైట్ సైడ్ నిదానంగా, శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే తర్వాత శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస వదులుతూ డౌన్. నమస్కారం కదా. నేను చేసిన తర్వాత ఆపోజిట్ డౌన్, అప్, డౌన్. చంపని ఎడం జన్. శ్వాస తీసుకుంటూ సమస్థితి, శ్వాస వదులుతూ ఆపోజిట్. సింపుల్గా రెండు చేతులు ముందు దాకా చాలా సింపుల్ ఆసనాలే గవర్నమెంట్ పెట్టింది. శ్వాస తీసుకుని చేతులు ఆకాశం చూసాను. ఇప్పుడు వదిలి ఎడముక్తోనే శ్వాస తీసుకోండి. ఉమ్మర పేరు ఎడముక్కు మూసి కుడుముక్తో శ్వాస వదలండి. ఒక్క వేలు పెట్టుకోవాలి. ఉమ్మర పేరు ఎడముక్కు మూసి కుడుముక్తో శ్వాస వదలండి. సందర్భంగా మన హైకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ రోజు చేసే దైనందిన జీవితాల నుంచి వచ్చే స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం కొంత సమయాన్ని ప్రతిరోజు యోగా కోసం కేటాయించాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా వ్యక్తులని సన్నద్ధం చేయడం కోసం ఇవాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. కనుక ఆ ప్రోగ్రాంకి ఇన్స్ట్రక్టర్గా వచ్చి మాకు నేర్పించిన సలీం గారికి, అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన బార్ అసోసియేషన్కి, మా ఏడిఎం గారికి, అలాగే స్పెషల్ మ్యాజిస్ట్రేట్ సార్కి అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తూ మా స్టాఫ్ అందరికీ కూడా
ప్రతిరోజు రెగ్యులర్గా వాళ్ళ డైలీ లైఫ్లో బోలెడంత స్ట్రెస్ ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు మూట కట్టుకుని వెళ్తారు. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవన శైలి అనేది నెససరీ. ప్రతిరోజు యోగా ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళలో ఉండేటటువంటి ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోయి పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అలాగే ఆ నెగటివ్ థాట్స్ ఏమైనా బ్రెయిన్లో ఉన్నట్టయితే అవన్నీ వెళ్ళిపోయి ప్రతి ఇష్యూని కూడాను పాజిటివ్ కోణం నుంచి చూడగలిగేటటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో యోగాని భాగం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. సీనియర్ సివిల్ జడ్జి చైతన్య గారు, శివన్ అమృత గారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, బార్ ప్రెసిడెంట్, స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ ది కోర్ట్స్ అందరికీ నా నమస్సుమాంజలుడు. ట్రైనర్ సలీం గారికి అందరికీ నా నమస్సుమాంజలుడు. ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు, అంతర్జాతీయ యోగా దినోత్సవం. అసలు దీని యొక్క మీనింగ్ తెలుసుకునంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిత్య దైనందిన జీవితంలో యోగా ఎంత అత్యంత ఆవశ్యకమో తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. ఆరోగ్యం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అంటే మనకేంటి, ఈవెన్ స్వామి వివేకానంద ఏమన్నారు, బీ నియర్ టు హెవెన్ బీయింగ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్ రాదర్ దాన్ రీడింగ్ భగవద్గీత ఆర్ బైబుల్ అని చెప్పి అన్నాడు. అంటే మనకు మంచి బలవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తులు కావాలి దేశానికి. దేశం పురోగమించాలంటే, అభివృద్ధి చెందాలన్నట్లయితే వీక్ జనరేషన్ కదా కావాల్సింది, స్ట్రాంగ్ జనరేషన్ కావాలి. ఈ స్ట్రాంగ్ జనరేషన్లో అలా మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానీ అన్ని విధాలా బాగుండాలన్నట్లయితే యోగా ఎంతో అత్యావశ్యకం మన జీవితంలో. అసలు మానవుడిని మాధవుడిగా మార్చేటువంటి శక్తి ఈ యోగాకు ఉంది. అంటే మన సలీం గారు చెప్పినట్లు ఇది కేవలం ఆయన స్పిరిచువల్ ఆస్పెక్ట్ని కూడా టచ్ చేశారు. ఇది కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాదు, మానసికంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా కానివ్వండి, ఆధ్యాత్మిక శిఖరాలను అందుకోవాలన్నట్లయితే యోగా అంటే యూనియన్ కావడమే. ఎవరితో యూనియన్ కావడము, భగవంతునితో యూనియన్ కావడం. అంత పవిత్రత ఉందన్నమాట దీని గురించి తెలుసుకుంటే అసలు చాలా అత్యంత శక్తివంతుడు అవుతాడు మనిషి. అత్యంత శక్తివంతుడు అవుతాడనంటే ఈ కోరికలను కూడా చాలా నశింప చేసుకుంటాడు. కేవలం ఈ కోరికల వల్ల మనిషి కృషించిపోతూ ఉన్నాడు. ఈరోజు కోరికలు ఉండాలి, కోరికలు మితిమీరిన కోరికలు, అన్నీ ఎంజాయ్ చేయాలన్నటువంటి కోరికలు, ఆ కోరికల్ని చంపుకునేటువంటి శక్తిని కూడా ఈ యోగా ప్రసాదిస్తుంది, ఆరోగ్యవంతులుగా చేస్తుంది. భగవంతునితో కలయిక, నేనున్నాను మీకు అన్నటువంటి అది చూడగలసిన ఆ తపన మనకున్నట్లయితే, నిజంగా ఆ ఆర్ద్రత, ఆ భావం అది డీప్ రూటెడ్గా ఉన్నట్లయితే మన మనసుల్లో భగవంతుడు ఎక్కడో లేడు. మీరు ప్రతి ఒక్కరిలో చూడగలరు, చూస్తారు. అటువంటి శక్తి యోగాకు ఉంది. కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనందరం బార్ మెంబర్సు, న్యాయమూర్తులు ఇక్కడ అందరం కలిసి దీన్ని జరుపుకోవడం చాలా అత్యంత ఆనందదాయకమైనటువంటి విషయం, శుభపరిణామం. దీని యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని నిత్య జీవితంలో కనీసం ఈ రోజు నుంచి అయినా మొదలు పెడతారని, జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. నిజంగా యోగా యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే అసలు దీనికి చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.